ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షాయిదాన్ మాట్లాడుతున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా వేసుకోవాలి, నీట్గా ఎలాంటి తిత్తులు రాకుండా ఎలా వేసుకోవాలి, జడ నేను హెయిర్ స్టైల్ అయితే చూపించాలనుకుంటున్నాను. మన వీడియోలోకి వెళ్ళి ఆ పిల్లలకి ఎలా వేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదండి, ముందుగా మనం జడను మొత్తం దువ్వుకొని చిక్కులు లేకుండా నీట్గా దూకోవాలన్నమాట. నీట్గా దూకున్నావా పాపిడిని, తిన్న పాపిడిని నీట్గా క్రాస్గా లేకుండా ముక్కుకు సూటిగా వచ్చిందో లేదో చూసుకొని తిన్న పాపిడిని తీసుకోవాలి. దువ్వేటప్పుడే ఒకసారి దువ్వి వదిలేయకుండా 1కి 4 సార్లు కనుక దువ్వుకుంటే మనకేమవుతుందంటే చక్కగా నీట్గా పాయ అనేది ఎక్కడ తిత్తులు లేకుండా ఏ పాయ పైకి రాకుండా నీట్గా జడ వేసుకున్న 2 రోజులు కూడా ఊడకుండా అంత స్ట్రాంగ్గా అంత టైట్గా ఉంటుంది. మనం వేసే పాయని 3 పాయలుగా సమానంగా తీసుకొని ముందు ఎడం పాయని కిందకి పెట్టి కుడి పాయని పైకి వేస్తే కనుక తిత్తు రాకుండా ఉంటుందండి. ఇది 2 రోజుల వరకు కూడా టైట్గా ఉంటుంది అనమాట. జడ చాలా నీట్గా ఉంటుంది. 2 రోజుల దాకా పిల్లలు కదిలించకుండా కూడా ఊడకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఎవరైతే మరి మన ఛానల్ ఫస్ట్ సారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోలు నేను మీకు ముందుగా చేసేవి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా, కుడి పాయనైతే పైకి వేయాలి, ఎడం పాయని కిందకి అల్లాలి. బొటన వేలు మధ్య పాయలో అదిమి పెట్టి జడ పట్టుకొని వేస్తే కనుక జడ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మరి చూసేయండి జడ ఎలా వేస్తున్నామో.